నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. వారం వారం 12 రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. గ్రహాలు తమ గతులను మారుతున్న కొద్దీ కూడా ఫలితాలు అనేవి వ్యత్యాసంగా ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో శుభంగాను, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా వ్యవహరించుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి, ఏ పదార్థాలు దానం చేయాలి, ఇట్లాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నంలో సూర్య గురు శుక్ర గ్రహ సంచారం, తర్వాత శని కుజ గ్రహాలు వృశ్చిక రాశిలో, అక్కడి నుండి కుంభంలో కేతువు, మీనంలో చంద్రుడు, బుధరాహు గ్రహాలు సింహరాశిలో ఉన్నాయి. అత్యధిక గ్రహాలు శుభయోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. షష్ఠ స్థానంలో సూర్యుడు, లాభంలో కేతువు. అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. దైవబలం ఉన్నది. లాభంలో ఎప్పుడైతే కేతుగ్రహం ఉంటుందో దైవబలం సంపూర్ణంగా రక్షిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దగ్గర వారి నుండి విమర్శలుంటాయి. పట్టుదల చాలా అవసరం. చంచల స్వభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో సమస్యలు ఉన్నా పెద్దగా ఇబ్బంది ఏమీ రాదు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి, ప్రవర్తించండి. అంటే ప్రతి వ్యవహారంలోనూ శ్రద్ధ అవసరం. ఎవరికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి. వారం మధ్యలో కార్యసిద్ధి ఉంది. అన్ని విధాలా శుభకాలం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలా 2 గ్రహాలు మాత్రమే సహకరిస్తూ ఉన్న సందర్భంలో శివారాధన చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పరమేశ్వర సందర్శనము పాపాన్ని దూరం చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 7 గ్రహాలు అధికంగా దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యాలు అగ్నికి సమర్పించడం సర్వశ్రేష్టం. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమ గురు శుక్ర యోగాలు, దశమంలో కేతువు. బ్రహ్మాండమైన అదృష్టాన్ని పొందుతారు. పనులు త్వరగా పూర్తి చేస్తారు. సంకల్పాలు సిద్ధిస్తాయి. లక్ష్యాన్ని చేరుతారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆత్మీయుల సహకారంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. తల్లి తరపు వారి నుండి మేలు జరుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం అదృష్టాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ దానక్రమంలో సప్తమస్థ
కుజగ్రహ ప్రభావం అధికంగా కనపడుతోంది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. విశేషమైన కార్యసిద్ధికి గ్రహ బలం అధికంగా ఉండటం సంకేతం. ముఖ్యంగా దశమంలో చంద్రుడు, షష్ఠ స్థానంలో కుజశనులు, చతుర్థంలో శుక్రుడు, తృతీయస్థ రాహువు. విశేషమైన కార్యసిద్ధి ఉంది. శ్రద్ధతో చేసే పనులు విజయాన్నిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉన్నది. ఆశించిన లాభాలతో ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉంటుంది. ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాకపోకల వల్ల సంతోషంగా ఉంటారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరత్వం ఉన్నది. యోగ్యతను అనుసరించి పదవీ లాభం కూడా ఉన్నది. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఆ ఇబ్బంది పెట్టేవారితో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పెట్టేవారు క్రమంగా తగ్గుతారు. ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాగణపతి ధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతిని సందర్శనం చేయటం ద్వారా విఘ్నాలు పోవటమే కాకుండా మనోబలం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. విక్రమస్థ బుధ దోషం గోచరిస్తుంది కాబట్టి బుధప్రీతిగా పెసలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏవైనా అనుకూలంగా ఉన్నాయా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధనస్థానంలో బుధుడు, తృతీయంలో రవిశుక్రులు. మనస్సులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. మనం ఏదో ఒక పని చేయాలనుకుంటాం. ఆ పని చెయ్యాలి అంటే దానికి తగినటువంటి సంకల్పం సిద్ధించాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయం మీదే. కొందరు అదే పనిగా విమర్శలు చేస్తారు. ధర్మ మార్గంలో పయనిస్తే సత్ఫలితం ఉన్నది. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెద్దల సలహాలతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం ఉన్నది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటటువంటి సమిష్టి నిర్ణయం శక్తివంతంగా ఉంటుంది. వ్యాపార లాభం సూచితం. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉన్నది. వారాంతంలో అన్నీ చక్కబడతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. రామనామ జపం చేసుకోవటం సర్వోత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రయాణంలో విజయం చేకూరాలంటే శ్రీరామచంద్రుడి సందర్శనం విశేషమైనటువంటి అనుకూల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. భాగ్యస్థ చంద్రయోగం కనపడుతోంది కాబట్టి చంద్రప్రీతిగా బియ్యం దానం చేస్తే మంచిది. సింహరాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? పర్వాలేదు. కొంతవరకు శుభగ్రహాలు 2 అయినప్పటికీ గురు శుక్రులు రక్షిస్తున్నారు. ధనస్థానగతులైనటువంటి గురు శుక్రులు పటిష్టమైనటువంటి బాటలు వేస్తారు. కృషి వల్ల పైకి వస్తారు. విజ్ఞానపూర్వకమైన విజయం సూచితం. ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితం శ్రద్ధాపూర్వకంగా విశేషంగా ఉంటుంది. అడుగడుగున అడ్డు తగిలేవారున్నారు. వాదోపవాదాలతో కాలహరణం జరగకుండా జాగ్రత్త పడండి. ధనలాభం సంపూర్ణం. ఆస్తి వృద్ధి అవుతుంది. ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. మానసికంగా సంతృప్తికరంగా ఉంటారు. మీ ఆలోచనలు ఇతరులకు మేలు చేస్తాయి. ఎందుకని? గురు శుక్రులు కదా. మనకంటే కూడా సమాజానికి ఈ గురు శుక్రుల యొక్క ఫలితాలు అందుతాయి. సత్యనిష్టతో వ్యవహరించి మీ నిజాయితీని నిరూపిస్తారు. కొన్ని సమస్యలున్నా ఇబ్బంది ఏమీ లేదు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధైర్యం కోసం, ఆత్మస్థైర్యం కోసం ఆంజనేయ స్వామి వారి సందర్శనం ఎంతగానో సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అర్ధాష్టమ శని దోషం గోచరిస్తుంది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే మంచిది.
కన్యా రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి, అలాగే ఉన్నాయి. సర్వోత్తమ కాలం. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమస్థ చంద్రుడు, తృతీయ గతులైనటువంటి కుజశనులు, జన్మస్థ శుక్రుడు, షష్ఠకేతువు. సర్వోత్తమ కాలం. అదృష్ట ప్రాప్తి ఉంది. చైతన్యవంతంగా పనిచేసి ప్రతిభకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. సంఘంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ధనధాన్యాభి వృద్ధి కూడా సూచితం. అనవసరమైన ఖర్చుల్ని నివారించడం చాలా అవసరం. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి ఉన్నది. జ్ఞానం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. పట్టుదల లేకపోతే కాలక్షేపంతోనే సరిపెట్టుకోవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అవగాహనతో ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్షంగా సూర్య భగవాను సందర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ సూర్యదోషం జన్మరాశిలో గోచరిస్తోంది కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే మంచిది. తులారాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి ఫలితాలు? పర్వాలేదు. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము, బుధగ్రహము చక్కగా యోగిస్తోంది. 6వ రాశిలో చంద్రుడు యోగిస్తున్నాడు. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచితే కార్యసిద్ధి ఉంది. ధనలాభం మిశ్రమంగా ఉంటుంది. విఘ్నాలున్నా అంతిమంగా విజయం లభిస్తుంది. అలసత్వం వల్ల పనుల్లో వేగం తగ్గుతుంది. వృధా ప్రసంగాలతో కొంత మనశ్శాంతి లోపిస్తుంది. ప్రణాళికలతో పనిచేసి అధికారుల మన్ననల్ని పొందుతారు. నిదానమే ప్రధానం అన్న సూక్తిని పాటించి జాగ్రత్తగా మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవటం చేయాలి. కుటుంబ పరంగా బాధ్యత మరింతగా పెరుగుతుంది. బాధ్యత వహించడం కూడా అవసరం. సుఖ సంతోషాలతో గడిచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. చక్కగా ఇష్టదేవతా స్మరణ చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి దేవతల్ని చక్కగా భక్తి శ్రద్ధలతో దర్శిస్తే సరిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా గురుదోషం కనపడుతోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో అభివృద్ధి వైపు ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందా అండి? ఉన్నది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభస్థానంలో రవి, గురు, శుక్రగ్రహాల బలం సంపూర్ణంగా ఉంది. దశమంలో రాహుబలం కూడా సహకరిస్తుంది. మీ లక్ష్యం నెరవేరుతుంది. అద్భుతమైన విజయం ఉన్నది. ఏకాగ్రతతో ధనసిద్ధి ఉంది. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ధైర్యంతో ముందుకు సాగండి. గృహలాభం సూచితం. బంధువుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సహకారము లభిస్తుంది. ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. నిండు మనస్సుతో చేసేటటువంటి పనులు, ఆలోచనలు, నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం శక్తినిస్తుంది. ఉత్సాహంగా గడుస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ, లేదంటే ఏకముఖంతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ దర్శనం చేసుకోవటం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మస్థ కుజగ్రహ ప్రభావం విశేషమైనటువంటి విఘ్నాలను ఇచ్చే అవకాశం ఉంది. కుజప్రీతిగా కందులు దానం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? కొద్దిగా తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఏలినాడు శని బాగా పట్టుకుంది. అలాగే దశమంలో రవి, 3వ స్థానంలో కేతు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా సమస్యలు చుట్టుముడతాయి. ఆత్మబలం సదా రక్షిస్తుంది. చంచల నిర్ణయాలు తీసుకోరాదు. మొహమాటం సమస్యలకు కారణమవుతుంది. సకాలంలో పనిచేస్తే అన్నీ సర్దుకుంటాయి.
బుద్ధి బలం మందగించకుండా, నిరుత్సాహం రాకుండా చైతన్యవంతంగా వ్యవహరించాలి. తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా కార్యసిద్ధి పెరుగుతుంది. ఆస్తి విషయంలో మోసపోరాదు. దైవచింతనతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. ఒత్తిడిని జయించండి, ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులకు చెప్పి చేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఉపాసనా దైవం అంటే ఇష్టదేవత. ఇష్టదేవత దర్శనము బాగా కష్టాలు ఎక్కువైనప్పుడు మనస్సుకి ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా విఘ్నాలను కూడా తొలగిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అవగాహన లోపించే కాలంగా గోచరిస్తోంది కాబట్టి 9వ స్థానంలో బుధదోషం కనపడుతోంది కనుక బుధప్రీతిగా పెసలు దానం చేస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏమైనా ఉందా అండి? చాలా బాగుంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, లాభంలో కుజశనులు, 9లో గురు శుక్రులు. అదృష్ట ప్రాప్తి కాలం, విశేషమైన ధనయోగం. ధనయోగం అంటే ఇవాళ ఈ ఫలితం తెలుసుకోగానే వెంటనే రాదు. దానికి కావలసినటువంటి ప్రాతిపదిక ఏర్పడుతుంది. సకాలంలో పనిచేసే అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిభ పురస్కారాలు ఉన్నాయి. విలువైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో మీ శక్తి మేరకు అభివృద్ధిని సాధించే అరుదైన కాలం ఇది. అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. మనోబలంతో స్థిరమైన లాభాలని ఆర్జిస్తారు. ఆధ్యాత్మికంగా శుభకాలం, పురోగతి బాగుంది. అనుష్ఠాన బలం పెంచండి. అనుష్ఠాన బలం కనుక పెరిగితే లోకంలో కీర్తి కూడా పెరుగుతుంది. సత్ప్రవర్తనతో ధర్మసిద్ధి పెరుగుతుంది. అన్ని విధాల మంచి కాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని దర్శించి ఆ ప్రత్యక్ష సూర్యనారాయణుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వటం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా భాగ్యస్థ రవిదోషం కనపడుతోంది కాబట్టి రవిదోష నివారణార్థమై గోధుమలు దానం చేస్తే మకర రాశి వారికి ఉత్తమంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? కుంభరాశి వారికి గ్రహదోషం అధికంగా ఉంది. కారణం ఒక గ్రహమే సహకరిస్తోంది. శుక్రగ్రహం మాత్రమే అష్టమ స్థానంలో ఉండి యోగిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. మనసు పెట్టి పని చేస్తే విజయం తథ్యం. ప్రతి పని కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి. ప్రతిదీ అంత లోతుగా ఆలోచించరాదు. పట్టు విడుపులతో ముందుకు సాగండి. అపనిందలు, నిరుత్సాహం వెంటాడకుండా ముందస్తు జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోండి. ఎవరేమన్నా పట్టించుకోరాదు. అంటే విమర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. శత్రుదోషం కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మన ప్రవర్తన అనుసరించి గౌరవం లభించే అవకాశం ఉంది. మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. చిరునవ్వుతో వ్యవహరిస్తే కలహాలు దరిచేరవు. ఒక వార్త వారం మధ్యలో సంతోషాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల సహకారాన్ని, ప్రోత్సాహాన్ని ఉపయోగించండి. వివేకం విజయానికి మూలమని గుర్తించి ముందుకు నడవండి. కుంభరాశి వారు పఠించవలసిన సూత్రాలు ఇవ్వండి. గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మనకి 8 గ్రహాలు దోషంలో ఉన్నాయి కాబట్టి ఈ నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ నవగ్రహ దర్శనం చేస్తే మంచిది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా దానక్రమంలో గ్రహదోషం కనపడుతుంది కాబట్టి నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో వారి కళ నెరవేరే అవకాశం ఉందా అండి? అలాగే ఉందమ్మా. పరిపూర్ణమైనటువంటి విజయాలకు సంకేతంగా ఉంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమస్థ బృహస్పతి యోగం, జన్మస్థ చంద్ర, దీన్నే మనం గజకేశ్వర యోగం అని కూడా వ్యవహరిస్తాం. అలాగే షష్ఠంలో బుధ రాహు గ్రహాలు. పరిపూర్ణమైన విజయం మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఏది అనుకుంటున్నారో అదే జరుగుతుంది. కాబట్టి అనుకూలంగా జరిగే విధంగా ఆలోచన సరళి ఉంటే సరిపోతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఆర్థిక ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి. తెలివితేటలతో ప్రశంసలు అందుకుంటారు.
మాటలతో మెప్పించే అవకాశం ఉన్నది. లక్ష్యం నెరవేరుతుంది. పట్టుదల సడలనీయకండి. స్వల్ప విఘ్నాలున్నాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. సమర్థవంతంగా సమస్యలను ఎదుర్కొంటారు. గృహ భూ లాభాలు ఆయా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వార్తలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అన్ని విధాలా అదృష్టవంతమైన కాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయనామాన్ని స్మరిస్తే ప్రశాంతత పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శాంతమూర్తి అయినటువంటి సాయి దర్శనం సర్వదా శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ శుక్రదోషం కనపడుతోంది. శుక్రుడు నీచరాశిలో ఉండటం వల్ల భాగ్యం తగ్గే సూచన కనపడుతోంది. కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాసుల శుభ అశుభ ఫలితాలను సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును 12 రాసుల శుభ అశుభ ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా వ్యవహరించి భగవత్ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.